సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటానని చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చైతన్యపురిలోని వారి నివాసం వద్ద మెగా హెల్త్ క్యాంప్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ శ్రేయోభిలాషులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. అలాగే పేద ప్రజలకు అన్ని రకాల ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బీపీ, షుగర్, అన్ని రకాల కొత్త పరీక్షలను, ఆర్థోపెడిక్ పరీక్షలు, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. అలాగే నేత్ర పరీక్షలు కూడా నిర్వహించారు. అవసరమైన వారికి 50% రాయితీతో కళ్లద్దాలు కూడా అందించారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణలో డివిజన్లోని ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం మహేష్ యాదవ్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించడానికి వచ్చిన శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. నా రాజకీయ ప్రస్థానంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నానని పేర్కొన్నారు. డివిజన్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నాకు తన వంతు సహాయం చేస్తున్నానని అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనకు ఉంటుందని అన్నారు. నిరంతరం చైతన్యపురి డివిజన్ ప్రజల యోగక్షేమాలే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తనను ప్రేమతో, ఆప్యాయతతో ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చిన్నారం విఠల్ రెడ్డి, సాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివప్రకాష్, కోసం సత్యనారాయణ, జక్కడి మల్లారెడ్డి, తూర్పాటి చిరంజీవి, తోట శ్రీనివాస్ యాదవ్, లింగాల్ రాహుల్ గౌడ్, చెన్నగోన్ రవీందర్ గౌడ్, నిఖిల్ గౌడ్, లక్కీ గౌడ్, పోచబోయిన ఈశ్వరం యాదవ్, పోచబోయిన సురేష్ యాదవ్, తోట సురేష్ యాదవ్, తోట గోపాల్ యాదవ్, గొల్ల శ్రీనివాస్ యాదవ్, సునీల్ గౌడ్, విజయ్ కుమార్, తోట రాజు యాదవ్, యలవతి రాజేష్, తోట మహేందర్ యాదవ్, రాములు యాదవ్, బీఆర్ఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొఫైల్ వన్ చేయించుకుంది, నిన్ననే చేయించుకున్నాను. तदनेन हविषास्ते तदस्यात् तदस्मै देवारासन्ताम्. ఆయన అనుకున్న కార్యక్రమం నెరవేరాలని, ఆయన పట్టుదలగా సీట్ ట్రై చేస్తున్న సాధించాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఆయన తరపున అన్నా సత్కారం నేను వస్తాను దూరం వస్తా పక్క వస్తా, మంచిగా వీడియో కూడా నేను నాకు
ఊరి బంధం చూడనా